శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వరా సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. మీనరాశి వారికి జూన్ నెలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ లేదా మీ యొక్క మనోస్థైర్యం ఏ విధంగా మారబోతోంది, వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే ఈ నెల మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా మీనరాశి వారికి జూన్ నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవడం, రావలసిన ధనం రావడం, అప్పుడు సకానికి తీర్చడం, ఒక మెచ్యూర్డ్ మైండ్ ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారంగా మీ ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. ఎక్కడ ధనాన్ని మనం ఎక్కువగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టాలనే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. మీ సమస్యలన్నీ కూడా ఈ నెలలో పటాపంచలయ్యేటువంటి అవకాశం, కోర్టుకు సంబంధించిన విషయాల్లో మీరు జయకేతనం ఎగరవేయడం, సమాజంలో గౌరవం పెరగడం అనేటువంటిది మీనరాశి వారికి జూన్ నెలలో జరుగుతుంది. విద్యార్థులకి కాస్త గడ్డు కాలంగా ఉందని చెప్పొచ్చు. జ్ఞాపక శక్తి అయితే తగ్గుతుంది. ఇతర కార్యక్రమాల్లో పాల్గొని చదువుని పక్కన పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. విద్యార్థుల్లో కాస్త విద్యకు సంబంధించి ఆటంకం ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పాస్ అవుతాం అనుకున్నది పాస్ అవ్వకపోవడం, వస్తుంది అనుకున్న కాలేజీ సీట్ రాకపోవడం ఆశ్చర్యపడే అవకాశం ఏమీ లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీ యొక్క తప్పిదము ఏర్పడుతుంది. పైగా వ్యాపారాలు చేయాలి అనేటువంటి కుతూహలం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు జూన్ నెల 2వ వారంలో వ్యాపారాలు ప్రారంభం చేయండి. పరోక్షంగా చేయండి, కలిసి వస్తుంది. ప్రత్యక్షంగా చేయొద్దు. వీరు ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, మెడికల్కి సంబంధించి కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ మీనరాశి వారు సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త మంచి అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పొచ్చు. ఇహ పూర్వం మీకు ఏర్పడినటువంటి బంధాల వల్ల, కొత్త స్నేహితుల వల్ల మీరు అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విందు వినోదాలను ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. సమాజంలోనూ బంధువర్గంలోనూ గౌరవం పెరుగుతుంది. మీ మాట వినడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని నలుగురు ఐదుగురు చెప్పడం, దానివల్ల ఓహో నేను చేసేదంతా ధర్మంగా చేస్తున్నానని ఒక నమ్మకం రావడం జరుగుతుంది. పైగా మీనరాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటే కనుక ఈ నెలలో ప్రారంభం చేయండి. అది కూడా జూన్ 2వ వారంలో శ్రీకారం చుట్టండి. అద్భుతంగా కలిసి వస్తుంది మీనరాశి వారికి. పైగా ఈ మీనరాశి వారు గౌరవం, ఖ్యాతి, ప్రతిష్ట పెరగడం వల్ల శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి స్నేహితులుగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే జూన్ 3వ వారంలో అద్భుతంగా కలిసి వస్తుంది. అప్పుడు వెచ్చించండి. రైతులు మొదటి 3 వారాలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం, చివరి వారంలో మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారాల్లో కానీ, పాడి పంటల్లో కానీ కాస్త ఇబ్బంది వాతావరణం ఏర్పరచుకున్న జూన్ చివరాఖరులో కల్లా ఒక ఆనందమైనటువంటి వార్త మీరు వినడం జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు కోర్టు సంబంధించిన విషయాల్లో జయకేతనం ఎగరవేస్తారు. ఇది నాదే, కష్టపడ్డ సొమ్ము ఎక్కడ పోతుంది, మా పూర్వీకులది అనేటువంటి మాటలు మీరు వినడం జరుగుతుంది. మీనరాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న మెదడుకు సంబంధించి కానీ లేదా హార్ట్కు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రావడం లేదా ప్రయాణాల్లో వెనకపడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. మీనరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ ఫోటోలు మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, ఈ గణాంక పరిణామాంక ప్రకారంగా మీ యొక్క పూర్తి జాతక విశ్లేషణ మేము ఇచ్చి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలంతా కూడా మీనరాశి వారు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే మా ప్రమాదాల నుంచి బయటపడతాం అంటే ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. ఈశ్వరుడికి
క్షీరంతో అంటే పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. సోమవారము, ఆదివారము, గురువారం ఈ 3 రోజులు కూడా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి ఏదన్నా మోగజీవులకి పెట్టి తదనంతరం మీరు భుజించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ మీనరాశి వారు ఈ నెలంతా కూడాను విభూతి ధారణ అడ్డంగా చేయండి. కుదిరితే శ్రీశైల క్షేత్రాన్ని దర్శనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. నమశివాయ నమః అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చెప్పడం చాలా ఉత్తమం. రుద్రాక్షమాలను ధరించండి. ప్రతిరోజు కూడా మీనరాశి వారు శ్రీ రుద్రాయ నమః అని పరమేశ్వరుడి పాదాలు పట్టుకోవడం శుభస్సు శీఘ్రంగా కలిసి వస్తుంది. మీనరాశి వారికి ఎల్లవేళలా కూడా పరమేశ్వర కటాక్షం కలుగుతూ ఉండాలని కోరుకుంటాం జరుగుతుంది.